నెల్లూరు వేదాయపాలెంలో ఉండే సాయిబాబా ఆలయం అండి. కలర్ లైటులతో ఎలా ఉందో చూడండి. గురు పౌర్ణమి రోజైతే ఈ వీడియో తీశాను. కలర్ లైటులతో అట్రాక్టివ్‌గా ఉంది గదా! ఈ సాయిబాబా ఆలయానికి కొంచెం ప్లేస్ ఉండటం వల్ల లైటింగ్స్ అవి పెట్టున్నారు. చాలా చూసేదానికే అట్రాక్టివ్‌గా ఉంది. మా చిన్నతనంలో అయితే రోడ్డుకి మధ్యకుండేది చాలా చిన్న సాయిబాబా గుడండి. దాన్నైతే రోడ్డులు వెడల్పు చేసే క్రమంలో వెనక్కి నెట్టినారు. వెనక్కి నెట్టిన టెంపుల్ కట్టిన కాడి నుంచి నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు. యూట్యూబ్ వల్ల అన్ని వీడియోస్ క్యాచ్ చేయాలని మీ దయ వల్ల నేను అన్ని టెంపుల్స్‌ని విజిట్ చేస్తున్నానండి. నిజం చెప్పాలంటే ఇప్పుడైతే మనం టెంపుల్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నాకు వీడియోస్‌కి, ఫోటోస్‌కి ఏమి అబ్జెక్షన్ చెప్పలేదండి. టెంపుల్ అయితే చిన్నది కానీ క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. చాలా ప్రశాంతతగా ఉంటుంది సాయిబాబా టెంపుల్. సాయిబాబాకైతే బ్లూ అండ్ గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్‌లో శాలువా అయితే చాలా బాగుంది. నీట్‌గా ఫ్లవర్ డెకరేషన్ అయితే ఇంకా బాగుంది. సిల్వర్ కలరుతో పైనైతే ఇచ్చున్నారు. సింపుల్‌గా చాలా అట్రాక్టివ్‌గా సాయిబాబా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడి నుంచి మేము బయటకొచ్చేసాం. దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ కూడా పోవచ్చు. ఏం అబ్జెక్షన్ లేదు. అయినా కూడా భక్తులు వస్తూ ఉన్నారు గదా! వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి ఇప్పుడు మన చిన్న గణపయ్య ఆయనకంటే ఒక స్థానం సాయిబాబా టెంపుల్‌లో ఎంత బాగా కూర్చో ఉన్నాడో చూడు. అక్కడి నుంచి ప్రతి సాయిబాబా టెంపుల్‌లో మనకు ఒక హోమగుండం అనేది మాత్రం కంపల్సరీ ఉంటుందా. భక్తులు మనసా వాచా భగవంతుడినే కదా కొలిచేది, నమ్మేది. ఈ సృష్టిలో ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టినా, బాధలు పెట్టినా, ఏం చేసినా ఒక భగవంతుడి సన్నిధిలో ఒక్కటే మన బాధను చెప్పుకోగలుగుతాము. మనకి ఆ సన్నిధి ఒక్కటే ఆయన మనకి ఓదార్పు ఇచ్చినట్టు ఉంటాడు. అదేందో మనల్ని చేత్తో తట్టినట్టుగా అలా తీసేస్తాడు. చాలామంది అదొక నమ్మకం. గుడికెళ్ళొచ్చాము. మాకు ఇలాగ హ్యాపీ ఉంది. నేను అనుకున్న ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. మేము హ్యాపీగున్నాం. అదొక నమ్మకం భగవంతుడి టెంపుల్‌కెళ్తే. ఇక్కడ చూడండి సాయిబాబా ఎంత బాగా బొమ్మేనండి. పెయింటింగ్ ఏం కాదు. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ చిన్నదవ్వటం వల్ల లాంగ్ నుంచి తీయటానికి అవ్వట్ల. ఏందంటే పక్కనే గుండము సాయిబాబాకి మధ్యలో ఒక పర్సన్ వెళ్ళేదానికే దోవుంది. అయినా కూడా చిన్నదైనా కూడా ఎంత అందంగా కళాకృతంగా నిర్మించినారంటే మాటల్లో చెప్పలేము. హోమగుండంలో ఆవు పిడకలు అవి ఇవి వేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ రాసున్నారు. తర్వాత టెంపుల్ వెనకనే వెళ్తూ ఉన్నాం మేము. ఇక్కడ మంగళవాద్యాలు వాయించేటట్టున్నారు. ఇక్కడైతే ఈ గుడి స్థాపించిన వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. మనం ముందుకు వెళితే ఇక్కడ శివయ్యని, సాయిబాబాని, సీతారాముల్ని, లక్ష్మణుడిని ఎంత అందంగా హనుమంతుని ఎంత అందంగా క్రియేట్ చేశారో చూడండి. ఎంత అందంగా ఉన్నారు. ఒకే భగవంతుడిని మనం దర్శించుకున్నామనే ఫీల్ లేకుండా మనకి శివలింగం ఎంత అందంగా ఉన్నాడు. సాయిబాబా పాల పొంగు అబ్బా! చూసేదానికి 2 కళ్ళైతే సరిపోవట్లేదు కదా! ఏమంటారు? నాకైతే ఎవరైనా దండం పెట్టుకునే విధానం అంటే చాలా ఇష్టమండి. వాళ్ళు ఎలాగ పెట్టుకుంటున్నారు, దేవుడికి అనేది అది క్యాచ్ చేయాలని మ్యాక్సిమం నేను కోరుకుంటూ ఉంటాను. ఇక్కడ చూడండి సాయిబాబా ఎంత బాగున్నాడో. కలర్ కాంబినేషన్ బాగుంది కదా! మన హనుమంతుడు, సీతారాములు, లక్ష్మణులు ఎంత బాగున్నారో. ఇక్కడైతే కలశం పూజ చేసినట్టున్నారండి మార్నింగు. బాగా క్రియేట్ చేసినారు కదా! ఏ ఏ టెంపుల్‌లో అయినా బాగా చేస్తున్నారు అంటే అక్కడ ఉండే సంరక్షిస్తుంటారు కదా! వాళ్ళని బట్టే మనం అనుకోవచ్చు. ఇక్కడ కలశం పూజ చేసినట్టున్నారు మార్నింగు. అందరూ వచ్చి అదొక భక్తితో నాకు అదొక వాళ్ళు దండం పెట్టుకునే విధానం అంటే ఇష్టము. చిన్న ఒకే రూమ్‌లో ఎంత డిబేట్‌గా, ఎంత కళాకృతంగా చేసినారో చూడండి. ఇంకైతే మేము బయటకొచ్చేసాను. బయటకొచ్చిన తర్వాత అక్కడ హోమగుండం వేసుకునేదానికైతే అక్కడ బూడిద తీసి పెట్టుకుంటూ ఉన్నారు. మేము కూడా తీసి పెట్టుకున్నాను. ఎందుకో అదొక హ్యాపీ. ఈ ఎంతకాలం జీవిస్తామో తెలీదు. అలాంటప్పుడు నటించటం దేనికి?
ఏమంటారు మళ్ళీ టెంపుల్లోకి అయితే వీడియో తీస్తూ ఉన్నాను. మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తాడా అని వెళ్దాం అనుకున్నాను. వచ్చే భక్తులే ఉన్నారు. ఆల్రెడీ మనం చూసినాం కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పి ప్రసాదం తినేసి వచ్చేసాను.